ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గ్రాండ్ ఫినాలేని ఇంకా గ్రాండ్ లెవెల్ కి తీసుకెళ్లడానికి ఒక సెన్సేషనల్ డైరెక్టర్ రాబోతున్నారు. ఇండస్ట్రీలో సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్, మన టాలీవుడ్ సుప్రీం డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. ఎంత గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు, అంత బాగుంది. ఓకే, ఏంటి 2 సింహాలతో ఎంట్రీ ఇచ్చారు? ఆ సింహానికి తెలిస్తే చెప్తావా ఏంటి? చూడ్డా ఏంటి? ప్రతి డాన్సర్ కి ఈ కాన్సెప్ట్ తీసుకుంటే మాత్రం హార్ట్ టచ్ చేయండి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. ఒక్క మాటలో చెప్పాలి, ఇట్స్ అవుట్ స్టాండింగ్. శ్వేత, హ్యాట్స్ ఆఫ్ టు యూ. త్రూ అవుట్ ఎనర్జీ ఇస్ సూపర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకెళ్ళడానికి చిన్న క్యాప్స్ అయితే తీసుకున్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కొరియోగ్రఫీ. దట్ వాజ్ స్మార్ట్ వర్క్. అది బాగా నచ్చింది నాకు. జడ్జి క్వాలిటీస్ చాలా ఉన్నాయి అమ్మాయిలో. అమ్మాయికి కంటెస్టెంట్ క్వాలిటీ లేదు, అందుకే వెళ్ళిపోయింది. మరి చల్లని సాయంకాలం వేళ శ్రోతలందరినీ అలరించడానికి వచ్చేస్తున్నారు మా శేఖర్ మాస్టర్ అండ్ అనిల్ రావుపూడి అన్న. గుంగుమాయించు కొంచెం, లవ్ లగాయించు లంచం, మన్మధించింది మంత్రం మంచం. ది సెలబ్రిటీ స్పెషల్ టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకుందామా? Three, two, one, and the winner is అన్న, ఇంత టెన్షన్ లో అడగొచ్చో లేదో, మియో మియో పిల్లి ఆ డైలాగ్ చెప్పరా అన్న? నాకు మైక్ మడత పెట్టానుంది. ఐపీఎల్ చూడకపోతే కొంపలు అబ్బా అబ్బా అంటే మిమ్మల్ని కవర్ చేద్దామనే. అవసరం లేదు, నేను ఆల్రెడీ కవర్ చేసుకున్నా. బ్యాటింగ్ బాగుండగా లేదు అక్కడ. మా డీ చూడండి అని చెప్ప. సరే, అదైనా వాళ్ళు ఖాళీ టైంలో చూసుకుంటారు. వాళ్ళ జోలికి వెళ్ళకండి, ఆ క్రికెట్ ఫ్యాన్స్ జోలికి. చాలా సెన్సిటివ్ గా ఉన్నారు వాళ్ళు. ఎట్లుంది శుక్లాజీ? అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. ఇన్నాళ్ళకి మా అమ్మాయి పెళ్లి. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి కరెక్ట్ ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ లోకి ఎంటర్ అవుతున్నారు. నాకంటే కూడా వీళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అందరూ ఇక్కడ. ఏమైంది? తొక్కేస్తానండి. వీడు కూడా నీ అంత కాదులే. ఎక్కడికి? మనమానికి లేదు, మనపు ఇక్కడే ట్రాఫిక్ సిగ్నల్స్ లోనే పెళ్లి ఏర్పాటు చేసాం. 50 రూపాయలు దిగినండి. పెళ్లి అవ్వగానే ఇచ్చేస్తా. మొదలు పెట్టు. అల్లుడు లేని మామయ్య బాబయ్యో. ఏంది రాదు పంజాబీ డ్రెస్ చేసుకున్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు ట్రెండ్ అన్న డీజే టిల్లు. సరే అన్నీ ఆశీర్వదించు. అందుతుందా? అందుతుందారా? అడ్డమచ్చదు కొంచెం. మరి మన అమ్మలుగా నమ్మ గురించి చెప్పేద్దామా? నెమలిలాగా డాన్స్ వేసిరా, వేసిన డాన్సే మళ్ళీ వేసిరా. మనం తప్పు చేస్తే తిట్టేస్తాది, మనం చేసిన అప్పులు కట్టేస్తాది.
మరి అంత హ్యాపీగా సాగే ఆవిడ మధ్యలో తన పరిస్థితి ఏమైందో తెలుసా? ఆవిడ ఊరేమో చెన్నై, వచ్చే చెక్కులేమో చిన్నై, చేసే దానాలేమో పెద్దయి, ఇంకా ఎంత మిగిలి ఉన్నాయి. సిరి గురించి మొదలు పెడదామా? తను టీవీలో కనిపించే థర్స్డే, నెక్స్ట్ షెడ్యూల్ నుంచి హాలిడే, ఛాన్సులు లేక ఆవిడికి మండే, నెక్స్ట్ కూరగాయల బండే. ఏంటి నువ్వు బుల్లెట్ కి దారం కట్టావు? మన దగ్గర బుల్లెట్లు ఎన్నో లేవు. ఎవరినన్నా కాల్చామనుకో, కాల్చాక దారం పెట్టుకుని వెనక్కి లాగామనుకో బుల్లెట్ వచ్చేది కదా, మళ్ళీ బుల్లెట్ ఇందులో పెట్టుకుంటాం. నన్ను మోసం చేశారకే, నన్ను మోసమే చేశాడు. మీకు నేనున్నాను, మీకు నేను కూడా ఉన్నానండి, మీకు నేను కూడా ఉన్నానండి. ఆశావాదులు అంటే ఏంటండి అసలు? ఆడలేదే ఎందుకు? జుట్టు ఊడిపోతుందని బాధపడే లోపు అదే జుట్టుకు స్టీల్ గిన్నెలు వస్తాయని సంబరపడేవాళ్ళే. నీ మీద ఒట్టు, రేపు నీ బర్త్డే, నీకు రేపు ఏం గిఫ్ట్ కావాలి చెప్పు. అయితే స్నానం చేయడానికి ఓ బకెట్ నీళ్ళు కావాలి, ఓ బకెట్ నీళ్ళు కావాలి. జబర్దస్త్ లో ఒక చిన్న గ్యాప్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం ఇండస్ట్రీ చరిత్రలో మన పేర్లు మారింది కేవలం జబర్దస్త్. అక్కడ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళ రక్తం తాగేద్దాం. వాళ్ళ దగ్గర ఎక్కడుంది రక్తం? ఆల్రెడీ రాకేష్ తాగేశాడు. అయితే నాన్ స్టాప్ నూకరాజు, ఎప్పుడో మొత్తం పీల్చేసావు కదే. ఎందుకు చచ్చిపోయావురా? బతికుండగా నిన్ను తట్టించుకోలేదు కదా, చచ్చిపోయాను నిన్ను. నేను ఆల్రెడీ తమను చెప్పా ఆర్ఆర్ కొట్టమని, నువ్వెందుకు కొడుతున్నావు ఆర్ఆర్? ఆర్ఆర్ కొట్టకుండా ఏడేడు కొట్టమంటారు. నేను బర్రెపాల బిజినెస్ చేసుకుంటున్నా. ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా నీకు? ఇట్లా విండితే ఇన్ని పాలు వస్తాయి సార్. ఆ ఇన్ని పాలల్లో 100 నీళ్లు పోసింది అనుకో, ఒక 2-3 లక్షలు మిగులుతాయి సార్. ఊటీ వెళ్దామే, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లో ఉన్న కుక్కని అమెరికా తీసుకెళ్తే కుక్క సింహం అయిద్దా? కాదు. మరి టికెట్లు బొక్క ఎందుకండి? ఒక్క నెల రోజులు టైం. మామిడి పండ్ల సీజన్ కాదు కాబట్టి ఆలోచిస్తున్నా, లేకపోతే మామిడి తోట నీ నోట్లో కుక్కని తెలుసా? సైడ్ కాలువ దాటలేనాడు సముద్రం అంతా ఇస్తా అన్నట మీలాంటోడే. నిన్ను అదో ఎవరు? నేను దానికి తల్లిని రా. నవమాసాలు మోసి కన్ను నోర్బాయ్ అత్తమని ఆగుతున్నా. తాట తీస్తా. లాస్ట్ టైం రష్మి ఫోన్ చేసింది, ట్రిపుల్ బెడ్రూమ్ అడిగింది. సింగిల్ బెడ్రూమ్ 2 గోడలు కట్టా, ట్రిపుల్ బెడ్రూమ్ ఇచ్చేసా. ఉంటుందా? ఒక బెడ్రూమ్ లో ఉంటుంది, ఇంకో బెడ్రూమ్ లో కుక్కలు ఉంటున్నది, ఇంకోటి రెంట్కి ఇచ్చుకుంది. మన అపార్ట్మెంట్ ఒక పెద్ద ఫెసిలిటీ ఉంది. ఏంటది? ఫ్లోర్ కో లిఫ్ట్ ఉంటుంది. అలాగే ఉంటది, ట్రక్ అయిపోద్ది కదా. అందుకే లోపల నుంచి మెట్లు పెట్టాం. ఏమైందమ్మా? మాకు 2 కంపెనీలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ 2 కంపెనీ కలిపి ఒకటే చేస్తానంటున్నారు. నేనేమో ఫస్ట్ నుంచి ఇదే కంపెనీలో ఉన్నాను. సడన్ గా ఆ కంపెనీ పేరిపోతుంటే కొంచెం బాధగా ఉందండి, అంతే. ఎందులో పోయినా సంపాదిస్తాం కానీ ఇందులో ఉంటే సంతోషం ఉంటుందండి. మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎంత అందంగా ఉంటుంది, ఆ ఇంటి పేరు మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సార్. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరా. నెక్స్ట్ వీక్ నుంచి ఎక్స్ట్రా పదం అనేది మిస్ అవుతుంది. ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే సరికొత్త ప్యాకేజింగ్ లో మీ అందరి కోసం సేమ్ జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్ అండ్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ తో. మన
మన ఊర్లో ఎలక్షన్ లో పోటీ చేసి సర్పంచ్ గా గెలుద్దాం అనుకుంటున్నాను రా. పాంప్లెట్ పంచి ఊరిలి. ఇది పంచండి మీరు. ఈ పాంప్లెట్ ఏంట్రా? నేను కూడా ఎలక్షన్ లో పోటీ చేస్తున్నానండి. నేను పోటీ చేస్తున్న ఎలక్షన్ లో నాకు కొంచెం ఓటు వేసి పెట్టు. నేను కూడా పోటీ చేస్తున్నా అన్న, నాకు కూడా నువ్వు ఓటేసి పెట్టు. నా గుర్తు పిడక, నేనేం చేసినా దొరక. మనతో పాటు మొత్తం అందరూ ఇండిపెండెంట్ నించున్నారు. ఏం చేయాలి అర్థం అవట్లేదు నాకు అసలు. ఎంత బ్యూటిఫుల్ వాయిస్ అండి. ప్లీజ్ వెల్కమ్ సుధీర్ బాబు గారు. దయ్యం అంటే ఒక దయ్యం ఉన్నప్పుడు ఇంకో దయ్యం రాదమ్మా. ఎక్కడ నేను బుక్ అయ్యారనిపిస్తుంది. నేను మిమ్మల్ని అనలేదు, మీరే ఫీల్ అయిపోయారు. ఓ బంగారు రంగుల చిలక పలకవి. పండు అందరూ కొట్టేశారు. అగ రామప్రసాద్ వచ్చి డాన్స్ వేస్తే ఇంద్రజ గారు జడ్జిమెంట్ చెప్తే జడ్జిమెంట్ గంటే అందరికి ఇమ్మంటే ఓయమ్మా ఇంద్రజమ్మ నా పిల్లలకి నువ్వు నాయానమ్మా. సొట్ట సొట్ట లెంపలున్నాయి దీని ఫేసే, నెత్తి మీద జుట్టు లేదు దీనికి బట్టే. మామ దీన్ని చేసుకుంటే నాకి పోతారు, నేను జస్ట్ మిస్సే. అయినా గాని లాగుతుంది లోపల ఎక్కడో చిన్న చిన్న టిష్షే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇలా కాకుండా మరి ఎలా ఉంటది? ఉడుకు నీళ్ళు వస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వలా చేయి పెట్టాక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా గాల్చుకున్నావు కొడుకా, మీ త్యాగాల నెత్తూటి గాయాల మరకల్నియా పువ్వుల్లా చూస్తున్న బిడ్డ, ఒక్క రోజుకే వాడిపోయి నన్ను ఏడిపిస్తున్న ఈ కొడుకా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు గమ్ గమ్ గణేష్ షాట్. నిన్ను చూస్తూ ఉంటే చాలే, గాల్లో గాల్లో బొంగరల్లా తిరిగేస్తాలే. ఇంకేం కావాలే నాకు, ఇంకేం కావాలే, రెప్పల పైన చుక్కల వాన ఇదుకావే. గమ్ గమ్ గణేశాలో మా మామ నేను మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా దొరికాడండి ఇలాంటి ఫ్రెండ్ మీకు? మేడం నా పేరు వేయించుకున్నాడు ఇక్కడ చూడండి టాటూ. అది నీ పేరా? ఎస్. ఆనంద్ ఇమాన్యుయల్ లో ఏం చూశాడని టాటూ వేయించుకున్నాడు ఇక్కడ. లేదు, మన హెయిర్ స్టైల్ నాకు చాలా ఇష్టం. ఇమాన్యుయల్ మీరిద్దరు ఇప్పుడు ఎలా ఆడాలి అంటే 2 దేహాలు ఒక ఆత్మలాగా ఆడాలి. ఇది ప్రేతాత్మ. నైట్ లైఫ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? పబ్, స్ట్రీట్ ఫుడ్, దుర్గం చెరువు బ్రిడ్జ్. మీరు చెప్పని ఆన్సర్స్ చూద్దాం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. అసలు లేదబ్బా. ఏంటది అసలుది? కేబిహెచ్పి. మెట్రోల కింద తిరుగుతారు కుర్రోళ్ళంతా. ఎందుకు? ఇదే చెప్పాలి ఏరా. అల్లం చాయ్. అల్లం బెల్లం మీరు నా పెళ్ళం.
కొంచెం షటప్ ప్లీజ్. షట్టప్పా. ఎలాగైనా సరే ఇతను మాట్లాడేలాగా చెయ్యాలి, అతని చేతులు కళ్ళు కదిలేలాగా చెయ్యాలి. నువ్వు ఒక జోక్ అయినా చెప్పు. అమ్మ బాబా నేను జోక్ చెప్తే ఉండదు కూడా పోతే. అది మాకు తెలుసు. కళ్ళు ఒక్కటే పనిచేస్తున్నాయా? కళ్ళు నోరా మాట్లాడగలుగుతున్నావా? నాకు వినిపిస్తుందిరా, వినిపిస్తుందిరా. అల్లెలే అల్లె నిన్ను చూస్తూ ఉంటే చాలే గాల్లో గాల్లో బొంగరల్లా తిరిగేస్తాలే. ఇంకేం కావాలే నాకు, ఇంకేం కావాలే? రెక్కల పైన చుక్కల వాన ఇది క్యాబులే. నా పేరు వైష్ణవి. చెప్పు, ఏంటి సమస్య? నేను ఒకరిని ప్రేమించాను మేడం. ఆడి పేరు ఆనంద్, ఆటో నడుపుతాడు. ఆడి తర్వాత ఇంకోని ప్రేమించా, ఆడి పేరు విరాజ్. ఈయన చేసుకున్న లాస్ట్ కి. ఇంతమందిని ఎలా ప్రేమించగలిగావమ్మా? మనసుతో. సరే, ఇప్పుడు నీ సమస్య ఏంటి? నాకు వీడిని చేసుకున్నాక వాళ్ళిద్దరు కూడా కావాలనిపిస్తుంది మేడం. ఆ, బాబు ఏంటి అప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలాగే కూర్చొని ఉండిపోయావా? ఆనంద్ ప్రేమిస్తున్నా అని పాట పాడతాడు. అతను వీడు విరాజ్ మంచి పనోడు, మంచి పనోడు. ఏ అవన్నీ జరుగుతుంటే నువ్వు మధ్యలో కూర్చొని చప్పట్లు కొడతావేంటయ్యా? వీడు మంచి ఆడియన్, మంచి ఆడియన్. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. ఫైనల్స్ పోటీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 రౌండ్ ఒక స్టార్టర్స్ లా ఉండింది, కానీ మెయిన్ కోర్స్ ఇప్పుడు సర్వ్ అయింది. బ్యాంగ్ ఆన్. అమృత గానమది పెదవులది కాదు, అమితానందపు ఎదసడిది అనిపిస్తుంది నాకు. ఎంత ఇన్స్పైర్ చేసావు తెలుసా నన్ను నువ్వు. తెలివైన గాయని, బలమైన గాయని, విలువైన గాయని అని తెలిసింది. ఆ దైవతం పాడాలంటే తనకు చాలా ఒక సంస్కారం ఉండాలి. అలాంటి ఒక సంస్కారం నీకుంది. 2 గుర్రాలు లాగాల్సిన బండిని ఒక గుర్రం లాగి. ఎక్స్ట్రాడినరీగా పాడావరా. ఎవరు గెలిచారని అడిగితే నేను చెప్పేది పాట గెలిచింది, సంగీతం గెలిచిందని చెప్తాను. ఎందుకంటే ఇది నిజమైన టాలెంట్. నీ పట్టుదలకి జోహార్ తల్లి. శివశంకరి శివానందలహరి శివశంకరి రాజరికపు చిత్తులతో రణతంత్రపు. 2 గొంతులు ఒకే మనిషి పాడితే దాన్ని ద్విగళ గీతం అంటారు. ఒక వర్డ్ నేను విన్నాను, ఆనంద భాష్పం అని. ఏమని ఈ రోజు తెలుసుకున్నా. They will never forget this moment. అలాంటి ఒక మొమెంట్ నువ్వు మనందరికి ఇచ్చావు. బెస్ట్ ఫైనల్స్ ఎవర్. ఇట్లాంటి ఒక అద్భుతమైన ఒక చిత్రానికి ఒక కథానాయకుడు అంటే అది ఎన్టీ రామారావు గారి వల్ల మాత్రమే సాధ్యం. చరితార్థుల కన్నది నా భారతదేశం, నా దేశం. పాటలోని దేశభక్తి, రామభక్తి, బాలుభక్తి. ఫస్ట్ ప్లేస్ ఎవరికి అన్నది ఇప్పుడు చూద్దాము.